హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఛానల్. ఈరోజు మనం తాలింపు అన్నం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, ఏరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, నిమ్మకాయలు మీకు నచ్చితే వేసుకోవచ్చండి. అలానే పసుపు, నూనె, ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎట్టెక్కిన తర్వాత దీంట్లో తాలింపు సామాన్లు వేసుకోవాలి. ఆయిల్ ఎట్టెక్కింది కదండి, ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, వేరుశనగుళ్ళు, జీడిపప్పు, అలానే పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసుకోవాలి. ఇది ఫ్రై అయింది కదండి, ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఇది ఫ్రై అయింది కదండి, ఇప్పుడు ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రైస్ దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా నిమ్మరసం చల్లుకుందాం. అంతేనండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయి తాలింపు అన్నం రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.